ఎలా ఉంటాయి జనరల్ పేమెంట్స్ జబర్దస్త్ వాటిల్లో? డిపెండ్స్ ఆన్ ఆర్టిస్ట్. వాళ్ళకు వచ్చే వ్యూవర్షిప్, వాళ్ళకు వచ్చే రేటింగ్ వాటిని బట్టే ఉంటాయి. సుధీర్ అన్నకి, ఆది అన్నకి, చంద్ర అన్నకి ఎక్కువ, రాఘవ్ గారికి పర్లేదు, చంటి అన్నకి 1 lakh per episode? ఇంకెక్కువే ఉంటుంది. 1 lakh అంటే 1 lakh ఎక్కువే ఉంటుంది. అట్లా ఉంటుంది, ఇంకెక్కువే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఎందుకులే మనకి. ఇప్పుడు మనం ఆడుకొని మళ్ళీ అక్కడ వాళ్ళు వచ్చి ఇప్పుడు నువ్వు ఇంత చెప్పావు, నాకు టీడీఎస్ ఎంత కట్ అయ్యింది, జిఎస్టీ ఎంత కట్ చేశారు, ఇదంతా పోగా నాకు ఇంతే వచ్చింది, నువ్వు ఎందుకు అంత చెప్పు అంటారు. మళ్ళీ ఎందుకు వచ్చింది? నిజమే కదా, జెన్యున్గా అదే కదా వాస్తవం. వస్తుంది 1 above ఉంటుంది, 3-4 ఉంటుంది. సుధీర్ అన్న టీంకి, ఆది అన్న టీంకి, చంద్ర అన్న టీంకి ఉంటుంది. చంటి అన్నకి 1 lakh బిలోనే, బట్ గుడ్ నెంబర్ అట్లా అనమాట. రాఘవ్ గారికి కానీ ఆ టైంలోనే చాలామంది జబర్దస్త్కి వచ్చిన ఒక 4 to 5 years స్పాన్లోనే ఒక కారు కొనేసుకోవడం, ఇల్లు కొనేసుకోవడం, ఈఎంఐస్ పెట్టేసుకోవడం చేసుకున్నారు. అలా ఏమన్నా ఆ టైంలో జరిగిందా జబర్దస్త్ టైంలో? ఎవరు నాకా? లేదు చిచ్చే, నువ్వు నాకు నా విషయంలో జబర్దస్త్ నుంచి నువ్వు అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే నేను రైటర్గా చేసింది వెంకీ అన్నకి 7 షెడ్యూల్స్, స్కిట్కి 1000 రూపాయలు ఇచ్చారు. ప్రకాష్ అన్న టీంకి నేను ఆర్టిస్ట్గా 5 షెడ్యూల్లో 6 షెడ్యూల్లో చేశా, స్కిట్కి 1000 రూపాయలు ఇచ్చారు. అభి అన్న టీంలో 4 షెడ్యూళ్ళు చేశా, స్కిట్కి 1000 రూపాయలు ఇచ్చారు, రైటర్గా ఆర్టిస్ట్గా. మళ్ళీ అవినాష్ అన్న అండ్ కార్తీక్ అన్న టీంలో నేను చేసినప్పుడు నాకు ఏమి ఇవ్వలేదు. 3 స్కిట్లే చేశాను, నాకు ఏమి ఇవ్వలేదు. ప్రసాద్ అన్న నరేష్ టీంలో నేను చేశాను, నాకు ఇచ్చారు, 1000 రూపాయలు ఇచ్చారు. తర్వాత ఆర్పీ అన్న టీంలోకి వచ్చాను నేను. ఆర్పీ అన్న టీంలో 120 పైనే స్కిట్లు చేశా, ఇంకా 150 దగ్గర చేసుకుంటా. సో ఫస్ట్ 70 స్కిట్స్కి అరౌండ్ ఒక 1000 రూపీస్ ఇచ్చారు. తర్వాత నుంచి 2000 ఇచ్చారు పర్ స్కిట్ అంటే వీక్లీ 2000. సో అట్లా మంత్కి ఎంతో ఇంకా నువ్వే క్యాలిక్యులేట్ చేసుకో. 4 స్కిట్లు వస్తే 8000, 5 వస్తే 10,000.